మొత్తం కూడా ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతోంది. అంటే మీరు ఈ వీడియో కనుక పెట్టుకున్నట్టయితే ఆచమనంతో మొదలుపెట్టి మహానైవేద్యము, వ్రత కథతో సహా పూర్తి వరలక్ష్మి వ్రత విధానం అంతా కూడా ఇందులో ప్రత్యేకించి పూజ చేయించుతున్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. పూజ చేయించడానికి ముందుగా పూజకు కావలసిన పూజా సామాగ్రి మొత్తం మీరు ఒక్కసారి సిద్ధం చేసుకున్నారో లేదో ఒక్కసారి చూసుకోండి. నేను లిస్ట్ చదువుతాను, ఆ తర్వాత మనం ఆచమనం చేద్దాము. పూజకు కావలసిన ముందుగా అమ్మవారి చిత్రపటాలని శుభ్రం చేసి బొట్లు పెట్టి పువ్వులతో అలంకారం చేసి సిద్ధం చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. ఆ తరువాత ఆచమనం చేయటం కోసం ఒక పాత్ర, ఆ పాత్ర కింద ఒక ప్లేటు, దాంట్లో ఒక స్పూన్, అంటే పంచపాత్ర, ఉద్ధరణ, హరివిణ అంటారు. ఆ 3 సిద్ధం చేసుకోండి. ఆ తరువాత కలశ పాత్ర కోసం ప్రత్యేకించి ఒక చెంబులో, రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నీటిని తీసుకుని పూర్తిగా నీరు నింపి సిద్ధం చేసుకోండి. మనం ఆచమనం చేయండి అన్నప్పుడు మనం ఆచమనం చేసే పాత్రలోని నీరు వేరు, అలాగే కలశంలోని నీరు వేరు. మనం కలశానికి పూజ చేసిన తరువాత ఇక పూజలో ఎప్పుడూ కలశంలోని నీటినే వాడాలి తప్ప మనం ఆచమనం చేసిన నీటిని వాడకూడదు. అవి కేవలం మన కోసం ఒక పాత్ర. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అయినా నేను కలశంలోని నీటిని చల్లండి అని మెన్షన్ చేస్తూనే ఉంటాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ తరువాత దీపారాధన కోసం దీపపు కుందులు, వత్తులు, అందులో వడ్డించడం కోసం ఆవు నెయ్యి లేదా తైలము, పూజకి ఉపయోగించేటటువంటి పువ్వులు, గంధము, అక్షతలు, పసుపు, కుంకుమ, గణపతికి నైవేద్యం పెట్టడం కోసం తమలపాకులు, బెల్లపు ముక్క, పసుపుతో గణపతిని సిద్ధం చేసి పెట్టుకోండి. పసుపుతో గౌరీదేవిని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. ఆ తరువాత అమ్మవారి కోసం వాయనం ఇవ్వడం కోసం నానబెట్టిన శనగలు, అరటిపళ్ళు, తాంబూలం కోసం తమలపాకులు, వక్క, పువ్వులు, పూల మాలలు, ఇంకా కొబ్బరికాయ, మీరు సిద్ధం చేసినటువంటి నైవేద్యాలు, అమ్మవారికి సమర్పించే వస్త్రాలు అన్నీ కూడా పక్కన సిద్ధంగా ఉన్నాయో లేదో చూసుకోండి. కొబ్బరికాయ కొట్టడం కోసం ఉపయోగించే సాధనాలు, కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి నీళ్లు పోసుకోవడానికి గ్లాసులు, ఖాళీ గ్లాసులు ఒక 2 పళ్ళాలు, అలా అన్ని సిద్ధం చేసి పెట్టుకోండి అప్పటికప్పుడు వెతుక్కోకుండా. తమలపాకులు కూడా సిద్ధంగా పెట్టుకోండి. మరి పూజా సామాగ్రి మొత్తం సిద్ధంగా ఉన్నట్టేనా? ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతంలో మనం వాడేటువంటి పిండి దీపారాధన కుందులు, చలిమిడితో చేస్తాం కదా, దీపారాధన కుందులు, నానబెట్టినటువంటి కుంభవత్తులు, హారతి ఇవ్వడం కోసం పంచహారతుల పాత్ర, ఆ తరువాత తోరాలు, ముఖ్యంగా తోరగ్రంథి పూజ చేసుకుంటాం కదా, తోరాలన్నీ సిద్ధం చేసుకున్నారా? అవన్నీ ఒక్కసారి చూసుకోండి. అన్నీ కూడా పక్కన సిద్ధంగా పెట్టుకుంటే మనం పూజ చేద్దాం. ముందుగా మనం ఆచమనం చేస్తాం. ఆచమనం చేసిన తరువాత సంకల్పం చెప్పిస్తాను మీతో, మీరు సంకల్పం చెప్పుకుంటురు గాని. ఆ తరువాత దీపారాధన చేసి గణపతిని పూజిస్తాం. గణపతికి బెల్లపు ముక్క నైవేద్యం సమర్పించి ఆ తరువాత మనం వరలక్ష్మీదేవి పూజా విధానంలోకి వెళతామన్నమాట. అమ్మవారిని ఆవాహనం, ధ్యానం, ఆవాహనం, అర్ఘ్యం, పాద్యం, ఆ తర్వాత అథాంగ పూజ, తర్వాత అష్టోత్తర శతనామావళి పూజ అంతా అయిన తర్వాత తోరగ్రంథి పూజ, ఆ తరువాత వ్రత కథ కూడా చెబుతాను. ఇక కంప్లీట్ వరలక్ష్మి వ్రత పూజా విధానం అంతా ఇందులో ఉంటుంది. మరి పూజా సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకున్నారు కదా, ఇప్పుడు ఆచమనం చేద్దామా? మరి నేను ఇప్పుడు కేశవనామాలు చదువుతూ ఉంటాను. ఎడమ చేతితో ఉద్ధరణను పట్టుకొని కుడి చేతిలోకి 3 సార్లు నీటిని తీసుకుని 3 సార్లు సేవించి మరలా చేతిలో కాసిన నీటిని తీసుకుని కింద ఉన్నటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. తర్వాత శుభ్రమైన వస్త్రాన్ని పక్కన పెట్టుకోండి చేతులు తుడుచుకోవడం కోసం. ఆ చేతిని కడుక్కొని శుభ్రం చేసి నమస్కారం చేసుకోండి. నేను కేశవనామాలు చదువుతుంటాను. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, పురుషోత్తమాయ నమః, నారసింహాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఆచమనం చేశారు కదా. ఇప్పుడు కొద్దిగా నీటిని చేతిలో తీసుకొని నేల మీద చల్లుతూ ఉండండి. వీలైతే ఈ శ్లోకం నాతో పాటు మీరు కూడా చెప్పండి.
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు సంకల్పము. నేను మీ గోత్రం చెప్పుకోండి అన్నప్పుడు మీ గోత్రము, నామధేయం అన్నప్పుడు పేరు, అవన్నీ చెప్పండి. ముందు నేను సంకల్పం చెప్తాను. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. మీరు ఏ దిక్కున ఉంటున్నారో ఆ దిక్కు చెప్పుకోండి. కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే. మీరు మీ ఊరికి ఉత్తర దక్షిణాలలో ఉన్నటువంటి నదుల పేర్లు చెప్పుకోండి. ఆ తరువాత మీది అద్దె ఇల్లు అయితే గనక వసతి గృహే అని, సొంత ఇల్లు అయితే స్వగృహే అని చెప్పుకోండి. శుభే శోభనే స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్లవనామ సంవత్సరే. తెలుగు నామ సంవత్సరం పేరు చెప్పాలి. తరువాత దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం త్రయోదశి తిథి నాడు వచ్చింది కాబట్టి త్రయోదశ్యాం. భృగువాసరే శుభనక్షత్ర శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మమోపాత్త సమస్త దూతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. శ్రీమాన్ పురుషులైతే శ్రీమాన్ గోత్రం, మీ గోత్రము, నామధేయం, పూర్తి నామధేయము చెప్పుకోండి. ఆడవాళ్లు శ్రీమత్యః, మీ గోత్రం పేరు చెప్పుకోండి అమ్మా. తర్వాత నామధేయస్య, నామధేయం కూడా చెప్పుకోండి. శ్రీమతి గోత్రవతి నామధేయవతి, శ్రీమత్యాః గోత్రవత్యాః నామధేయవత్యాః అని ఆడవాళ్ళు అనుకోండి. మీ పూర్తి పేరు గోత్రనామాలు చెప్పుకున్నారు కదా. మగవాళ్ళైతే ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోండి. ఆడవాళ్లు మమ కుటుంబస్య అని చెప్పుకోండి. క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల విధ మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం. మీ గోత్రము పూర్తి పేరు చెప్పుకున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, నేను గ్యాప్ ఇస్తాను, మీరు కూడా సంకల్పం చెప్పండి. క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల విధ మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం అఖండిత సర్వవిధ సుఖ సౌభాగ్య సంతతి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీదేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావద్భక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ముందుగా దీపారాధన చేయండి. ఇప్పుడు సంకల్పం చెప్పుకున్న తరువాత దీపారాధన. 2 వత్తులని ఒకటిగా చేసి ఒక వత్తి, మరొక 2 వత్తులను ఒకటిగా చేసి ఒక వత్తి వేసి అందులో ఆవునేతిని కానీ తైలాన్ని కానీ వడ్డించి ఏకహారతి, అంటే మనం హారతి ఇస్తాం కదా, కర్పూర హారతి, ఆ ఏకహారతిలో మరలా ఒక ఒత్తుని వేసి ఆ ఒత్తుని వెలిగించి అగ్గిపెట్టెతో ఆ వత్తితో దీపారాధనని వెలిగించండి. ఆ తరువాత మరి కాస్త అందులో తైలాన్ని వడ్డించండి. దీపారాధనకి కుందుకి 3 వైపులా కూడా కుంకుమతో బొట్టు పెట్టండి. దీపారాధనకి ఒక పువ్వును పెట్టి కాసిన అక్షతలు వేసి దీపారాధనకి నమస్కారం చేసుకోండి. ఆ తరువాత గంటను మోగించండి. ఇప్పుడు పూజ మొదలవుతుంది. తథంగా కలశ పూజాం కరిష్యే. అందరూ సంకల్పం చెప్పుకున్నారు కదా. ఇప్పుడు కలశ పాత్రకి గంధంతో
అలాగే కుంకుమతోనూ బొట్లను పెట్టి అలంకారం చేయండి. అలాగే కలశ పాత్ర లోపల నీటి లోపల ఒక పువ్వును వేసి కాసిన అక్షతలు వేసి తమలపాకుతో ఇలా తిప్పుతూ ఉండండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాత్ సర్వే సర్వద్వీపావసుంధరా ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాః సర్వే సప్త ద్వీపావసుంధరా అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః. ఇప్పుడు కలశంలో ఒక తమలపాకును పెట్టి తిప్పుతూ ఉండండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ శ్లోకం అందరూ చెప్పుకోండి. ఏవం కలశ పూజాం కుర్యాత్ పూజార్థం మమ దురితక్షయ కారకాః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య ఓం ఆత్మానం సంప్రోక్ష్య. ఇప్పుడు కలశంలోని నీటిని పువ్వుతో గాని తమలపాకుతో గాని దైవం మీద అంటే పసుపుతో చేసినటువంటి గణపతి మీద, అమ్మవారి మీద, అక్కడ ఉన్న దేవతామూర్తులందరి మీద చల్లండి. ఆ తరువాత మీ శిరస్సు మీద చల్లుకోండి. ఆ తరువాత పూజా ద్రవ్యాల మీద చల్లండి. ఓం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. చల్లారా? ఇప్పుడు కాసిన పువ్వులు అక్షతలు అమ్మవారి మీద ఉంచండి. దీపారాధన చేశారు కదా. ఇప్పుడు పసుపు గణపతిని తయారు చేసుకున్నాం కదా. గణపతికి నమస్కారం చేసుకోండి అందరూ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆగస్త్య వరసిద్ధ వినాయక అంబికా ప్రియవందన పూజా గృహాణ సుముఖ నమస్తే గణనాయక. గణపతిపై అక్షతలు చల్లండి. యథాశక్తిగా గణపతికి షోడశోపచార పూజ చేస్తున్నాము. నేను నామాలు చదువుతూ ఉంటాను, మీరు అక్షతలతోనూ పువ్వులతోనూ గణపతిని పూజిస్తూ ఉండండి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, వక్రతుండాయ నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, శ్రీమహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుత్ర పుష్పాన్ని సమర్పయామి అంటూ స్వామిపై పువ్వుల్ని ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. అగరబత్తులు చూపించండి స్వామివారికి. శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. దీపారాధన చేశారు కదా, దీపాన్ని స్వామివారికి ఇలా చేత్తో చూపించండి. స్వామివారి ముందు పళ్ళు లేదా ఒక తమలపాకులో చిన్న బెల్లపు ముక్కని నైవేద్యంగా స్వామివారికి సమర్పించండి. కలశంలోని నీటిని పువ్వుతో తీసుకుని ఆ నైవేద్యం మీద 3 సార్లు చల్లండి. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. నివేదన చుట్టూ చల్లారు కదా నీటిని. ఇప్పుడు సత్యం ద్వర్తేన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ప్రాణాయ. ఇప్పుడు నీటిని మరొకసారి అమృతం మీద చల్లండి. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. స్వామివారికి తాంబూలం సమర్పించండి. తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి. కలశంలోని నీటిని ఒక్క చుక్క చల్లండి స్వామివారి మీద పువ్వుతోటి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఏకహారతిలో 2 కర్పూరం బిళ్ళలు తీసుకుని వెలిగించి స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించండి. అనేన మాయాచరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదా భవతు మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. వినాయకుడికి నమస్కారం చేసుకోండి. పూజ చేసిన అక్షతలు కాసిని తీసి మీ తల మీద వేసుకోండి. ఈ విధంగా మనం గణపతి పూజ చేసిన తరువాత స్వామివారికి చక్కగా నమస్కారం చేసుకోండి. స్వామి, ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం మేము
చక్కగా ఎటువంటి విఘ్నము లేకుండా చేసుకునేలాగా అనుగ్రహించు అని ఒక్కసారి నమస్కారం చేసుకోండి. గణపతిని పూజించిన తరువాత అమ్మవారి షోడశోపచార పూజ. షోడశోపచారాలంటే ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణ, ఇవన్నీ కూడా షోడశోపచారాలు. ముందుగా ఆవాహనం అందరూ చదువుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవతాం ఆవాహయామి అని వరలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా లోపలికి స్వాగతం పలుకుతున్నట్టుగా తలచి ఆహ్వానించి ఒక నమస్కారం చేసుకోండి. తరువాత ఆవాహనం. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవతాం ఆవాహయామి అని వరలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా లోపలికి స్వాగతం పలుకుతున్నట్టుగా తలిచి ఆహ్వానించి నమస్కారం చేసుకోండి. ఆ తరువాత ఆసనం. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి స్వీయతాం సురపూజితే. శ్రీ వరలక్ష్మీదేవతాం ఆసనం సమర్పయామి అని కూర్చోవడానికి ఆసనం ఇస్తున్నట్టుగా భావించి ఆ దేవి మీద పువ్వులు, పసుపు, కుంకుమ చల్లి నమస్కారం చేసుకోండి. ఆ తరువాత పాద్యం. సువాసిత జలం రమ్య సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే. శ్రీ వరలక్ష్మీదేవతాం పాద్యం సమర్పయామి అని అమ్మా కాళ్ళు కడుక్కోమ్మా అని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తున్నట్టుగా భావించి ఉద్ధరణతో పంచపాత్రలోని నీటిని అమ్మవారి మీద చల్లాలి. అంటే మనం కలశంలోని నీటిని గుర్తుపెట్టుకోండి. కలశంలోని నీటిని పువ్వుతో అమ్మవారి మీద చల్లి అమ్మ రామ్మ లోపలికి అని అమ్మవారి మీద కాసి నీళ్లు చల్లి వేరొక పాత్రలో 2 చుక్కల నీటిని విడిచిపెట్టేసేయండి. తరువాత అర్ఘ్యం. శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. శ్రీ వరలక్ష్మీదేవతాం అర్ఘ్యం సమర్పయామి అని అమ్మ చేతులు కడుక్కోమ్మా అని అమ్మవారికి చేతులు కడుక్కోవడానికి నీరు ఇస్తున్నట్లుగా భావిస్తూ కలశంలోని నీటిని అమ్మవారి మీద పువ్వుతో చల్లి మళ్ళీ వేరొక పాత్రలో 2 చుక్కల్ని విడిచిపెట్టండి. ఆ తరువాత ఆచమనీయం. ఆచమనీయం. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణ చమనం దేవి మాయా దత్తం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీదేవతాం ఆచమనీయం సమర్పయామి అని అమ్మవారి ముఖము శుభ్రం చేసుకోవటానికి నీళ్లు ఇస్తున్నట్లుగా భావించి కలశంలోని నీటిని వేరొక పాత్రలో విడిచిపెట్టేయండి. అలాగే అమ్మ మంచినీళ్లు తీసుకోమ్మా ముఖం కడుక్కొని అన్నట్టు మంచినీళ్ళు అమ్మవారికి ఇస్తున్నట్టుగా భావించి ఒక నమస్కారం చేసుకోండి. ఇప్పుడు పంచామృత స్నానం. పయోదధిఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. శ్రీ వరలక్ష్మీదేవతాం పంచామృత స్నానం సమర్పయామి అని స్నానానికి పంచామృతాలతో కూడినటువంటి నీటిని ఇచ్చినట్టుగా భావించి ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార కలిపినటువంటి ఈ పంచామృతాన్ని ఒక ఉద్ధరణతో అమ్మవారి మీద అలా చిలకరించండి, లేదా పువ్వుతో అయినా సరే అలా చల్లండి. తరువాత శుద్ధోదక స్నానం. గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకమిదం స్నానం గృహాణ మిధు సోదరీ. గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకమిదం స్నానం గృహాణ విధు సోదరీ. శ్రీ వరలక్ష్మీదేవత శుద్ధోదక స్నానం సమర్పయామి అని మరొకసారి కలశంలోని నీటిని తీసుకుని పువ్వుతో అమ్మవారి మీద చిలకరించండి. ఆ తరువాత వస్త్రయుగ్మం. వస్త్రయుగ్మం. సురార్చితాంఘ్రియులే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీదేవతాం వస్త్రయుగ్మం సమర్పయామి. మీ శక్తికి తగ్గట్టు అమ్మవారికి
మంచి వస్త్రాలను, నూతన వస్త్రాలను ఇస్తున్నట్టుగా అమ్మవారికి భావించి పట్టు వస్త్రాలు ఇస్తున్నాము, మీకు తగినటువంటి వస్త్రాలు ఇస్తున్నాము అన్నట్టు భావన చేసుకొని పత్తితో చేసినటువంటి ఒక వస్త్ర యుగ్మాన్ని అమ్మవారికి సమర్పించండి. అంటే పత్తిని గుండ్రంగా ఒక చిన్న బిళ్ళలా చేసి పసుపు కుంకుమ తీసుకొని ఆ వస్త్ర యుగ్మానికి అద్ది అమ్మవారి ముందు ఉంచండి. తరువాత ఆభరణం విభూషణాన్య మూలాని గృహాణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాం ఆభరణాన్ని సమర్పయామి అని కొత్తగా కొన్నటువంటి లక్ష్మీ రూపును కానీ, బంగారం కానీ, వెండి కానీ ఏదైనా సరే ఆ లోహాన్ని అమ్మవారికి సమర్పించండి. అవేమీ లేకపోతే పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఆ తరువాత ఉపవీతం శ్రీ వరలక్ష్మీ దేవతాం ఉపవీతం సమర్పయామి. పత్తిని పొడుగ్గా ఒక 3-4 అంగుళాలు ఉండేటట్టుగా ఒక బత్తిలాగా చేసి యజ్ఞోపవీతం అన్నట్టు అమ్మవారికి సమర్పించండి. తరువాత గంధము శ్రీ వరలక్ష్మీ దేవతాం గంధం సమర్పయామి. కుడి చేతి బొటన వేలుతోనూ లేదా మధ్య వేలుతోనూ గంధాన్ని తీసుకుని అమ్మవారి మీద ఒక 3-4 చుక్కలు పడేటట్టుగా చిలకరించండి, లేదా పువ్వుతో గంధంలో ముంచి ఆ పువ్వుతోనే అమ్మవారికి చిలకరించవచ్చు. అక్షతాన్ శ్రీ వరలక్ష్మీ దేవతాం అక్షతాన్ సమర్పయామి. పసుపు కలిపిన బియ్యం అక్షతలు సిద్ధం చేసుకున్నారు కదా, అక్షతలు అమ్మవారికి సమర్పించండి. తరువాత పుష్ప పూజ శ్రీ వరలక్ష్మీ దేవతాం పుష్పై పూజయామి. మీరు తెచ్చిన అన్ని రకాల పువ్వులతోనూ అమ్మవారిని పూజించండి. ఇప్పుడు అథాంగ పూజ జరుగుతోంది. షోడశోపచార పూజ పూర్తి చేసుకున్నాం. తరువాత అథాంగ పూజ పువ్వులతోనూ పసుపు కుంకుమలతోనూ అమ్మవారిని పూజిస్తూ ఉండండి. నేను అథాంగ పూజ మంత్రాలు చదువుతూ ఉంటాను. చెంచలాయై నమః పాదౌ పూజయామి. చపలాయై నమః జానుని పూజయామి. పీతాంబరధరాయై నమః ఊరూం పూజయామి. కమలవాసిన్యై నమః కటిం పూజయామి. పద్మాలయాయై నమః నాభిం పూజయామి. మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. లలితాయై నమః భుజద్వయం పూజయామి. కంభుకంఠ్యై నమః కంఠం పూజయామి. సుముఖాయై నమః ముఖం పూజయామి. శ్రియై నమః ఓష్టౌ పూజయామి. సునాసికాయై నమః నాసికాం పూజయామి. సునేత్రై నమః నేత్రం పూజయామి. రమాయై నమః కర్ణౌ పూజయామి. కమలాయై నమః శిరః పూజయామి. వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. అథాంగ పూజ అందరూ శ్రద్ధగా అమ్మవారికి పువ్వులు పసుపు కుంకుమలతో పూజ చేశారు కదా. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నేను చదువుతూ ఉంటాను. మీరు మనస్సులో ఓం శ్రీమాత్రే నమః అన్న నామాన్ని జపిస్తూ అమ్మవారికి పువ్వులతోనూ పసుపు కుంకుమలతోనూ అక్షతలతోనూ పూజ చేస్తూ ఉండండి. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకుందాం. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూత హితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః.
ఓం పుణ్యగంధాయే నమః. ఓం సుప్రసన్నాయే నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయే నమః. ఓం చంద్రవదనాయే నమః. ఓం చంద్రాయే నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయే నమః. ఓం చంద్రరూపాయే నమః. ఓం ఇందిరాయే నమః. ఓం ఇందుశీతలాయే నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయే నమః. ఓం శివకర్తే నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్రే నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్త్రణసౌమ్యాయే నమః. ఓం శుభప్రదాయే నమః. ఓం నృపవేశ్య గతానందాయే నమః. ఓం వరలక్ష్మే నమః. ఓం వసుప్రదాయే నమః. ఓం శుభాయే నమః. ఓం హిరణ్యప్రాకారాయే నమః. ఓం సముద్రతనయాయే నమః. ఓం జయాయే నమః. ఓం మంగళాయే నమః. ఓం దేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయే నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయే నమః. ఓం భువనేశ్వర్యై నమః. మహాలక్ష్మి అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. అమ్మవారి అష్టోత్తరంతో అమ్మవారి పూజని చక్కగా అందరూ చేసుకున్నారు కదా. ఓం శ్రీమాతే నమః అని మనస్సులో నామం చేస్తూ పూజ శ్రద్ధగా చేసుకున్నారు కదా. ఇప్పుడు ధూపం దశాంగంగోపేతం సుగంధం చ మనోహరం ధూపం గృహాణ కళ్యాణి భక్తిత్వం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ధూపం సమర్పయామి. 2 అగరవత్తులు వెలిగించి అమ్మవారికి ఆ ధూపాన్ని సమర్పించండి. సాంబ్రాణి పొగను కూడా చూపించండి. ఇప్పుడు దీపం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః దీపం సమర్పయామి. ఆల్రెడీ దీపారాధన వెలుగుతోంది కదా, మరి కాస్త నూనె అందులో వడ్డించి ఆ వెలుగుతున్న దీపాన్ని అగరవత్తులు కుంభవత్తి అన్ని వేసిన దీపారాధన ఉంది కదా, ఆ దీపారాధన అంతా కూడా అమ్మవారికి వెలుతుల్ని చూపించండి. తరువాత నైవేద్యము శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః నైవేద్యం సమర్పయామి. మీరు అమ్మవారి కోసం ప్రత్యేకించి చేసినటువంటి ప్రతి ఒక్క పిండి పదార్థాలు, పిండి వంటలు, పాయసము, పానకము, వడపప్పు, బెల్లము, అలాగే అమ్మవారి కోసం చేసిన చలిమిడి, పానకము అన్ని తీసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. కొబ్బరికాయ కూడా సిద్ధంగా పెట్టుకోండి. కొబ్బరికాయతో సహా అన్ని అమ్మవారికి పెట్టినటువంటి పళ్ళతో సహా అన్ని అమ్మవారికి చూపించి మీరు కలశంలో నీటిని తీసుకొని ఆ నైవేద్య అన్ని పదార్థాల మీద చిలకరించండి. నేను చదువుతూ ఉంటాను నైవేద్యం మంత్రం. మీరు 3 సార్లు కలశంలో నీటిని ఆ నైవేద్యాల మీద చిలకరించండి. అమ్మవారికి చేత్తో ఈ విధంగా చూపిస్తూ ఉండండి. यो देवस्सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत्तस्य यद्वर्गः तद्वरेण्यमुपास्महे. నైవేద్యం పెట్టిన తరువాత ఒక గ్లాసుతో మంచి నీళ్లు కూడా పెట్టండి అమ్మవారికి. నైవేద్యం తరువాత హస్తౌ ప్రక్షాళయామి. అలాగే కలశంలో నీటిని కాస్త తీసుకుని అమ్మవారి ముందు విడిచిపెట్టండి. అమ్మా భోజనం చేసావు కదా, చేతిని కడుక్కోమ్మా అని చెప్పడం అన్నమాట. మంచి నీళ్లు పెట్టారు కదా, పాదౌ ప్రక్షాళయామి. మరొకసారి నీటిని అమ్మవారి మీద విడిచిపెట్టండి. పునః శుద్ధాచమనీయం సమర్పయామి అని ఇంకొకసారి నీటిని అమ్మవారి దగ్గర విడిచిపెట్టేసేయండి. తర్వాత పానీయం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పానీయం సమర్పయామి. భోజనం అయిపోయిన తర్వాత అమ్మ తాగడానికి ఇవ్వ మంచినీళ్ళమ్మా అని కుడి చేత్తో నీటిని చూపిస్తూ ఎడమ చేత్తో గంటని మోగించండి. తరువాత తాంబూలం.
పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః తాంబూలం సమర్పయామి. అంటే ఒక 3 తమలపాకులు 2 ఒక్కలు వేసి 2 పళ్ళు పెట్టి ఆ అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. తాంబూలానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అమ్మా తాంబూలం వేసుకున్నావు కదా, నీటితో నోటిని శుభ్రం చేసుకోమ్మా అని నీరు ఇస్తున్నట్టుగా కలశంలో నీటిని మరి కాస్త అమ్మవారి దగ్గర విడిచిపెట్టేసేయండి. ఆ తరువాత నీరాజనం, అమ్మవారికి భోజనం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి తాంబూలం ఇచ్చి అలాగే చేతులు కాళ్ళు నోరు కడుక్కోవడానికి శుభ్రం చేసుకోవడానికి నీటినిచ్చి తరువాత హారతి ఇవ్వాలి అమ్మవారికి. వరలక్ష్మీదేవికి మీ దగ్గర పంచహారతుల పాత్ర ఉంటే గనక 5 ఒత్తులు వేసి అమ్మవారికి చక్కగా హారతిని ఇవ్వండి. లేకపోతే ఏకహారతిలో అయినా 1 ఒత్తిని వేసి కర్పూరం వేసి అమ్మవారికి హారతిని ఇవ్వచ్చు. హారతి ఇస్తూ మీకు ఏమైనా పాటలు వస్తే అమ్మవారి పాటలు చక్కగా పాడండి. తరువాత మంత్రపుష్పం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః మంత్రపుష్పం సమర్పయామి. కొన్ని పువ్వులు అక్షతలు చేతిలోకి తీసుకొని లేచి నుంచొని నమస్కారం చేసి ఈ పువ్వులు అక్షతలు అమ్మవారి మీద వేసి మళ్ళీ కూర్చోండి. ఇప్పుడు ప్రదక్షిణ. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయడం తెలుసు కదా, 3 సార్లు తిరగండి. నేను చదువుతూ ఉంటాను, మీకు వస్తే మీరు కూడా ప్రదక్షిణ శ్లోకం చదువుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో వరలక్ష్మీదేవత. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః ప్రదక్షిణం సమర్పయామి. ఆ చేతిలోని అక్షతలు పువ్వులు తీసుకొని 3 సార్లు లేచి ఆత్మదర్శన నమస్కారం చేశారు కదా, మళ్ళీ అవి అమ్మవారి దగ్గర విడిచిపెట్టండి. మగవాళ్ళైతే దండ ప్రణామాలు చేయొచ్చు, సాష్టాంగ నమస్కారాలు చేయొచ్చు. ఆడవాళ్లు మాత్రం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం మాత్రమే చేసి నమస్కారం చేసుకోండి. మోకాళ్ళ పైన కూర్చొని అమ్మవారికి శిరస్సు నేల మీద ఉంచి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు నమస్కార శ్లోకం చదువుతున్నాను. మగవాళ్ళు సాష్టాంగ దండ ప్రణామం చేయండి, ఆడవాళ్లు మోకాళ్ళ మీద కూర్చొని శిరస్సు మాత్రమే నేల మీద ఆనించండి. నమస్త్రైలోక్య జనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భర్త వరదే వరలక్ష్మై నమో నమః. చతుర్దశసు విద్యాసు రమతేయా సరస్వతి. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః నమస్కారాన్ సమర్పయామి. మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి, మీ కోరికలన్నీ కోరుకోండి. తర్వాత మీరు చేసి ఉంచినటువంటి తోరాలున్నాయి కదా, ఆ తోరాలన్నింటినీ ఒక పళ్ళెల్లో పెట్టి పూజ చేయాలి. ఇప్పుడు పసుపు కుంకుమ అక్షతలతో పూజించాలి. 9 వరుసలు 9 ముడులు వేసినటువంటి 9 తోరాలు నవగ్రంథీం అనే నామంతో పూజ చేస్తాను. ఇప్పుడు అథ తోరగ్రంథి పూజ. తోరగ్రంథి పూజ పువ్వులు అక్షతలు పసుపు కుంకుమ తీసుకుని తోరాలకి పూజ చేస్తూ ఉండండి. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధిగణయాయ నమః షష్ఠమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. 9 తోరాలని నవగ్రంథుల్ని పూజ చేశారు కదా, ఇప్పుడు అమ్మవారికి ఒక తోరాన్ని సమర్పించండి. తోరబంధన మంత్రం నేను చదువుతూ ఉంటాను, అమ్మవారికి సమర్పించండి. అలాగే ఒక తోరాన్ని అమ్మవారికి సమర్పించాక మరొక తోరాన్ని పూజ చేసుకునే వాళ్ళు మీ కుడి చేతికి కట్టుకోవాలి.
పక్కన ఎవరైనా ఉంటే కట్టించుకోండి. కట్టించుకునేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. నేను చదువుతున్నాను, మీరు కూడా అనండి. బధ్నామి దక్షిణే హస్తే, బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. అందరూ శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకున్నారా? ఆ తోరానికి పసుపు కుంకుమ కొద్దిగా అద్దుకోండి. తరువాత వాయనం. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశ పూపం వాయనం హి ద్విజాతయే. వాయనదాన మంత్ర. ఇప్పుడు నేను వాయనదాన మంత్రం చదువుతూ ఉంటాను. మీరు శనగలు అవి నానబెట్టి ఉంచారు కదా, శనగలు తాంబూలం కోసం 3 ఆకులు, 2 ఒక్కలు, 2 అరటిపళ్ళు, జాకెట్ ముక్క లేదా చీర, మీరు అమ్మవారికి సమర్పించాల్సిన వస్త్రాలు, పువ్వులు, మీరు తయారు చేసిన పిండి వంటలు ఇవన్నీ తీసుకొని వాయనం ఇవ్వాలి. ఇప్పుడు అమ్మవారికి మీరు చేసినటువంటివన్నీ తీసుకొని అమ్మవారికి వాయనం ఇవ్వండి. ఒక పళ్ళెల్లో ఇవన్నీ సిద్ధం చేసుకొని పైన కొంగుని మూసిపెట్టి ముత్తైదువుకి బొట్టు పెట్టి ఆ వచ్చిన ముత్తైదువునే వరలక్ష్మీ దేవతగా భావించి ఈ వాయనాన్ని అందిస్తూ ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొందినమ్మ వాయనం అనుకుంటూ, తెలుసు కదా మీ అందరికీ, ఆ విధంగా 3 సార్లు అందుకోవాలి. అందుకున్నది ఎవరు అంటే నేనమ్మా వరలక్ష్మీదేవిని. పుచ్చుకునేవారు 3 సార్లు అడిగాను వరం అంటే 3 సార్లు ఇస్తిని వరము అనాలి. ఇదంతా గుర్తుంది కదా. నేను ఇప్పుడు వాయనదాన మంత్రం చదువుతాను. మీరు ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉండండి, నేను మంత్రం చదువుతాను. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమా నమః. మరొకసారి చదువుతున్నాను. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః. వాయన దాన మంత్రము. ఇప్పుడు శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వాయనదానం సమర్పయామి. మీకు వాయనం శనగలు మాత్రమే వాయనం ఇస్తామంటే ఒక పాత్ర తీసుకుని నిండు గుప్పెడు వాయనం ఇవ్వాలి. అంటే మీరు ఒక గుప్పెడు శనగలు నానబెట్టారనుకోండి, చిన్న కప్పు తీసుకుని ఆ కప్పు నిండుగా శనగలు ఉండేలా పెట్టండి. ఏ పాత్ర అయినా సరే మనం అమ్మవారికి ఇచ్చే వాయనం నిండు వాయనం ఇవ్వాలి. అందుకని మీ దగ్గర ఉన్న క్వాంటిటీ చూసుకోండి, దానికి సరిపడా పాత్రను చూసుకొని నిండు గుప్పెడు వాయనం ఇవ్వాలి అమ్మవారికి. అలా అమ్మవారికి వాయనం ఇవ్వండి. మీరు ముత్తైదుని పిలుచుకుంటే ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని 3 సార్లని నా వాయనం పుచ్చుకున్నది ఎవరు అని అడగండి. నేనే వరలక్ష్మీ దేవతను అని ఆవిడ చెప్పాలి. అప్పుడు ముమ్మార్లు కోరితిన వరం అంటే ముమ్మార్లు ఇస్తినమ్మ వరం అంటారు. అంతటితో వాయనం అయిపోతుంది. ఆ తరువాత సాయంత్రం ముత్తైదువుల్ని అందరినీ పిలిచి పేరంటం చేసుకొని పసుపు కుంకుమ గంధము ముత్తైదువులకు ఇచ్చి శనగలు అన్ని ఇచ్చి చక్కగా మీరు పేరంటం చేసుకోండి. ఇప్పుడు వరలక్ష్మీదేవి యొక్క పునఃపూజ అంటే ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః పునఃపూజాంచ కరిష్యే అని చెప్పుకొని నీటిని తాకి అక్షతలు అంటే కలశంలో నీటిని తీసుకుని అక్షతలు ఆ నీరుని అమ్మవారి మీద చల్లుతూ ఛత్రం ఆచ్ఛాదయామి చామరం వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకొని నమస్కారం చేస్తూ ఇప్పుడు నేను ఒక శ్లోకం చదువుతాను. వీలుంటే మీరు కూడా మనస్సులో స్మరణ చేస్తూ ఉండండి. ఏతత్ ఫలం శ్రీ వరలక్ష్మీ మాతార్పణమస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అక్కడ హరివీణలో విడిచిపెట్టండి. ఒక పాత్ర పెట్టుకున్నారు కదా, నీటిని విడిచిపెట్టే పాత్ర, అందులో విడిచిపెట్టండి. ఆ తరువాత శ్రీ వరలక్ష్మీ దేవత ప్రసాదం శిరాగృహ్ణామి అనుకొని అమ్మవారికి పూజ చేసిన అక్షతలు ఉంటాయి కదా, అవి తీసుకుని మీ తల మీద వేసుకోండి. ఆ తరువాత పసుపు గణపతి ఉన్న పళ్ళాన్ని ఒకసారి ఇలా ముందుకి జరపండి.
తర్వాత దానిని ఉద్వాసన చెప్పడం అంటారు. ఒక్కసారి గణపతిని ముందుకి జరపండి, తూర్పు దిక్కుగా జరపండి, సరిపోతుంది. శ్రీ వరలక్ష్మీ దేవత సుప్రీతో వరదో భవతు, శ్రీ వరలక్ష్మీ దేవత ప్రసాదం శిరాగృహ్ణామి ఇది పూజా విధానం సంపూర్ణం. ఇంతటితో పూజ అయిపోయింది. ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రత కథ. అందరూ జ్యోతులు వెలిగించే వాళ్ళు బియ్యం పిండితో జ్యోతులు, కుంభవతులు నానబెట్టి జ్యోతులు చేసుకుంటారు కదమ్మా. ఆ జ్యోతులు వెలిగించే అలవాటు ఉన్న వాళ్ళు జ్యోతులు వెలిగించండి. వెలిగించి కాసిన అక్షతలు చేతితో పట్టుకుని నేను వ్రత కథ చదువుతాను, అందరూ శ్రద్ధగా వినండి. పూజ అందరూ బాగా చేసుకున్నారా? ఇప్పుడు వరలక్ష్మీదేవి కథా ప్రారంభం. అందరూ అక్షతలు చేతిలో పట్టుకొని శ్రద్ధగా వినండి. ఇంట్లో ఉన్న పిల్లల్ని, ఇంట్లో ఉన్న వారందరినీ పిలిచి వారి చేతికి కూడా అక్షింతలిచ్చి కథ వినండి అని పిలిచి కూర్చోబెట్టి కథ వినండి అందరూ. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఈ విధంగా చెప్పారట. ఏమంటే, మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. లోకోపకారం కోసం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో పరమశివుణ్ణి కీర్తిస్తూ ఉన్నారట. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించటానికి తగినటువంటి ఒక వ్రతాన్ని ఉపదేశం చేయండి స్వామి అని అడిగిందిట. అప్పుడు త్రినేత్రుడైనటువంటి పరమేశ్వరుడు, నువ్వు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది దేవి, అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలి అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు, ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యాలతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలానికే నిద్రలేచి భర్త పాదాలకి నమస్కారం చేసి ప్రాతకాల గృహకృత్యాలన్నీ కూడా పూర్తి చేసి అత్తమామల్ని సేవించుకుంటూ అందరితో మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి ఆమె చారుమతికి కలలో సాక్షాత్కరించింది. చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నువ్వు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులమ్మా, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. కాబట్టి పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలుగా లక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా తెలుసుకుని తన కలని భర్తకి అత్తమామలకి తెలియచేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమ్మా అని చెప్పారు. ఊరిలోని ముత్తైదువులు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రావణ శుక్రవారం రోజున ఆ పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన ఇంట్లో మండపాన్ని ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి ఇలాంటి ఆకులతో కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలిగజ్జెలు గల్లు గల్లున మోగాయి. 2వ ప్రదక్షిణ చేయగానే చేతులకున్న నవరత్న ఖచ్చిత కంకణాలు ధగద్ధగా మెరవసాగాయి. 3వ ప్రదక్షిణ చేస్తుండగా అందరూ
సర్వ ఆభరణాల భూషితులయ్యారు. వాళ్ళు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగ రథ వాహనాలతో వచ్చి వారిని తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంలో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరము వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు. కాబట్టి మునులారా, శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నాను, ఈ వ్రతం చేసినాను, ఈ వ్రతం చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు తెలియచేశారు. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. తరువాత ముత్తైదుకులు తాంబూలాలు, పసుపు, కుంకుమ, బొట్టు అన్ని సమర్పించాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. ఆ తరువాత అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించాలి. ఆ నాటి రాత్రి ఉపవాసం ఉండాలి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయటం వలన లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్యము, సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఇలా ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైనది అనే అర్థం కూడా ఉంది. కాబట్టి వరలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజించి చేతిలో అక్షతలు పట్టుకొని ఈ కథని శ్రద్ధగా విన్నారు కదా. అక్షతలు మీ మీద కూడా అమ్మవారి ముందు కాసి నుంచి తరువాత కాసిని మీ మీద చల్లుకోండి. ఇంతటితో వరలక్ష్మీదేవి పూజ కథతో కూడా సంపూర్ణమైనటువంటి పూజా విధానం పూర్తయింది. అందరూ చక్కగా పూజ చేసుకున్నారని భావిస్తున్నాము. మన పూజలో భక్తి లోపించినా, శ్రద్ధ లోపించినా, లేకపోతే మనం ఉచ్చరించే మంత్రంలో తప్పులు వచ్చినా మమ్మల్ని దయతో మన్నించు అంటూ చేసే క్షమాప్రార్థన చివరిలో తప్పకుండా చేయాలి. క్షమాప్రార్థన తరువాత మహాలక్ష్మి అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదువుకోవచ్చు. లలితా సహస్రనామం పారాయణ కూడా చేసుకోవచ్చు. ఆ తరువాత చక్కగా కథాక్షతలను తలపై వేసుకుంటే పూజ సమాప్తమైనట్లే. అమ్మవారి కోసం చేసిన పిండి వంటలన్నింటినీ అమ్మవారికి నైవేద్యంగా చూపించి కర్పూర నీరాజనమిచ్చి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకుంటే పూజ సమాప్తమైనట్లే.